అందరికి ఉంటదండి లైఫ్, అందరికి పెళ్ళ ఉంటది, మగోడు ఉంటాడు, అన్ని ఉంటాయి. మీ బెడ్రూమ్ లో చేసేడు తీసుకొచ్చి మీరు ఎంజాయ్ చేసేడు తీసుకొచ్చేసి పబ్లిక్ లో పెట్టి అడగొద్దంటే ఎందుకు అడగారు? నీ ఇష్టం నీకున్నప్పుడు నాకుంటది. మగవాడికి నువ్వు ఒలిచి ముందర పెట్టేసి వాడిని ఏమనొద్దు అని అంటే వాడు ఎందుకు ఏమనకుండా ఎందుకుంటాడు? నీ వస్త్రధారణ బట్టే ఉంటుంది. నేను ఇప్పుడు మీ ఆఫీస్లోకి వచ్చిన నేను చెడ్డీ డ్రా వేసుకొస్తాను, నువ్వు ఇంటర్వ్యూ చేస్తావు, నన్ను నీకే సిగ్గు అనిపిస్తుంది. అప్పుడు ఫస్ట్ మన వస్త్రధారణ బట్టి విలువ ఉంటుంది. రెండోది నేనేంటి అనేది, నా టాకింగ్ ఏందనేది నాతో మాట్లాడితే తెలుస్తుంది. మూడోగా నీ క్యారెక్టర్ ఎప్పుడు తెలుస్తుంది? నాతో నువ్వు ట్రావెలింగ్ చేయాలి, అప్పుడు తెలుస్తుంది. ఫస్ట్ మన వస్త్రధారణ బట్టే మనకు విలువ గౌరవం ఉంటుంది. మేము చీర కట్టుకోమని ఎవరు చెప్పట్లేదు, నిండు బట్టలు వేసుకోమంటున్నాము, నీట్గా వేసుకోమంటున్నాం తప్ప ప్రతి ఒక్కరికి పర్సనల్ లైఫ్ ఉంటుంది, ఎవ్వరికి లేదని కాదు. ప్రతి ఒక్కరి పర్సనల్ లైఫ్లో మనకు పర్సనల్ లైఫ్ హౌస్ అంతా పబ్లికే అంటే బెడ్రూమ్లో తీసుకుపోయి మనం ఏం చెప్తాం, ఫోను అన్ని సైలెంట్లో పెట్టేసి మనం ప్రైవేట్గా ఉన్నప్పుడు కొంచెం మనకంటే ఒక ప్రశాంతమైన జీవితం ఉండమని పెద్దలు ఎందుకు చెప్తారు? ఇప్పుడు అట్లా ఉందా? చెప్పేటోళ్ళు లేక చెడిపోయినరు. ఒకడో ఫోన్ పట్టుకుంటాడు,